ప్రయాణంలో మనకి కష్టకాలాలు ఎదురవుతాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మీయ జీవితంలో ఈ ప్రయాణంలో మనకు తుఫాన్లు ఎదురవుతాయి. అయితే ఆ తుఫానుల్లో మనం భయపడకూడదు. ఏం చేయాలి? ఎదురయ్యే పరిస్థితుల్ని మనం అధిగమించడానికి, జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తుఫానుల్లో మనం విశ్వాసం అనే లంగర్ వేసి ముందుకు సాగడానికి ఏం చేయాలి? 5 శ్రేష్టమైన విషయాలు నేను చెప్తాను, నేర్చుకోండి. ఇశ్రాయేలీలు వారు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వం నుండి విడుదల నొందిన తర్వాత వారికి వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి ముందు ఎన్నో వారు మజిలీలు గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రతి మజిలీ వారికి ఒక పాఠమే. దేవుడు ఎన్నో పాఠాలు నేర్పాడు వాళ్ళకి. అయితే ప్రతి పాఠంలో కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే విశ్వాసంతో ముందడుగు వేయడమే, దేవుని వైపు చూడడమే, ధైర్యం తెచ్చుకోవడమే. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలు భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఫరో 10 తెగుళ్ళ తర్వాత ఎట్టకేకలకి ఇశ్రాయేలుకి విడుదల ప్రకటించాడు. అయితే వీరు బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు ఫరోకు మళ్ళీ బుద్ధి పుట్టింది. అయ్యో, ఎలా వారిని పంపించేశాం, రండి మళ్ళీ వెళ్ళి వాళ్ళని బానిసలుగా పట్టుకొద్దామని 600 రథాలతో వెంటపడ్డాడు ఫరో. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆగారు. వెనుతిరిగి చూసినప్పుడు ఫరో సేనలు తరుముతూ వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు భయపడిపోయారు, దేవునికి మొరపెట్టారు. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ముందు ఎర్ర సముద్రం, వెనక తరుముతున్న ఫరో రథాలు, అటుపక్క ఇటుపక్క భయానకమైన ఎరణ్యం, దిక్కుతోచని పరిస్థితులు, మనం మధ్యలో ఉన్నాం. ఏం చేయాలి? మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, టఫ్ టైమ్స్ అనుకున్నామే, కష్టకాలాలు అనుకున్నాం కదా, ఆ సమయంలో ఏం చేయొచ్చు? 10 అద్భుతాలు దేవుడు చేశాడు. ఇప్పుడు చేయలేడా? మన జీవితాల్లో కూడా ఇంత దూరం నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించలేడా? ఇంతకాలం కాచి కాపాడిన దేవుడు ఇక ముందు కాపాడలేడా? ఇంతవరకు భద్రపరిచిన దేవుడు ఇక ముందు భద్రపరచలేడా? కీడు నుండి తప్పించిన దేవుడు ఇక ముందు కూడా పని చేయడా? ఇంతవరకు అవసరాలు తీర్చిన దేవుడు, కను పాప వలె మనల్ని కాపాడిన దేవుడు కాపాడలేడా? అవసరాలు తీర్చలేడా? అందుకే మనం ఏం చేయాలి తెలుసా? మొట్టమొదట ఇంతవరకు దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవుని స్తుతిస్తున్నాం. ఎందుకు? గడిచిన కాలంలో మేలులు చేసావు ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఇప్పుడు కూడా అద్భుతం చేస్తావు. అంతే, కృతజ్ఞత చెల్లించండి. 2, ఇంతకాలం నడిపించాడు కదా, ఇక ముందు నడిపిస్తాడు, ఆయనపై నమ్మకం ఉంచండి. దేవుడు మనల్ని ఎర్ర సముద్రంలో ముంచేయడానికో లేదా తిరిగి ఫరో చేతికి అప్పగించడానికి కాదు తీసుకొచ్చాడు. దేవునిపై మాత్రమే నమ్మకం. అవును, అందుకే మోషే, మీరు ఊరికే నిలబడి ఊరికే ఉండండి, యెహోవా అనుగ్రహించు రక్షణను చూడుడని దేవునిపై మీ నమ్మకం ఉంచాలి. ఇక 3వది, ఆయనపై నమ్మకం ఉంచారా, ఎర్ర సముద్రాన్ని చూడొద్దు, ఫరో సేనలను చూడొద్దు, దేవుని వైపు చూడండి. 3 విషయాలు చెప్పాను. ఇప్పటిదాకా దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2, దేవునిపై మాత్రమే నమ్మకం ఉంచండి, ఆయన వైపు మాత్రమే చూడండి. ఎర్ర సముద్రం ఎంత భయానకంగా ఉన్నా మీరు దాని వైపు చూడొద్దు. ఫరో సేనలు, ఆ యొక్క రథాలు ఎంత భీకర శబ్దాలు మీకు వినిపిస్తున్నా పట్టించుకోవద్దు, దేవుని వైపు మాత్రమే చూడాలి. మనం ఇంకేం చేయాలి? విశ్వాసంతో ముందడుగు వేయండి. విశ్వాసం. మేము వెలిచూపులను బట్టి కాదు నడుస్తాం, విశ్వాసాన్ని బట్టి నడుస్తామని. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు ఉన్నాడని, తన వెదుకు వారికి నిశ్చయముగా ఫలము దయచేస్తాడని నమ్మాలి. విశ్వాసంతో మీరు ముందడుగు వేయండి. దాన్నే ఇక చివరిది, ప్రార్థించండి. విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే విశ్వాసంతో ముందడుగు వేయమన్నారో, ఎర్ర సముద్రంలో దారి ఉంది, దేవుడే సిద్ధం చేసి పెట్టాడు. ఇదే అనుభవాలు ఇశ్రాయేలుకి అడుగడుగునా కనిపిస్తాయి. వాళ్ళకి అరణ్య యాత్రలో మారా
చేదైనది కాబట్టి తాగలేకపోయారు మోషే ప్రార్థన చేయడం. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎదురైన వేళ ఏం చేయాలి? మనం కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ 5 అనుభవాలు మనం నేర్చుకుందాం. కృతజ్ఞత కలిగి జీవిద్దాం, దేవునిపై ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం, విశ్వాసంతో ముందడుగు వేద్దాం, ప్రతి పరిస్థితుల్లో ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతం చేస్తాడు. ఎర్ర సముద్రంలో మనకు దారి, అదే ఎర్ర సముద్రంలో ఫరో సేనలు మునిగిపోవడం, నువ్వెన్నడూ భయపడవు, విజయం నీదే. దేవుడిని పక్షం నుండి కార్యం చేస్తాడు.